రూమ్ అంతా పిచ్చి పిచ్చిగా ఎలా ఉంది? రే మీరేంటి రైట్ టైంలో? నువ్వేం చింపుతున్నావు చూద్దామని. లేకపోతే ఏంట్రా, ఇప్పుడు మా టైం కన్నా నీ సిచ్యువేషన్ సీరియస్. అసలు ఏమైందిరా? రాహుల్, లవ్ చేస్తున్నావా? ఎందుకు రాహుల్ ఈ లవ్ ఇది ఎందుకు అనిపిస్తుంది నీకు? సేమ్ రీజన్ వల్ల ఆశ. నేను చెప్పకుండానే నువ్వు నా లవ్ని అర్థం చేసుకున్నావు కదా, అందుకే. నీకన్నా బాగా నన్ను ఇంకెవరు అర్థం చేసుకోరని నమ్మకం. అంతేనా? అయిపోయిందా? సరిపోతుందా రాహుల్? ఓ హలో హలో హలో, ఏందిది? ఒక్క ముక్క అర్థం కాలేదు నువ్వు చెప్పింది. అదేంటి, క్లియర్గానే చెప్పానుగా, దొబ్బే మంది. యహే, అసలు ఎట్లా స్టార్ట్ అయిందో చెప్పు. And that was Fugly Fugly for you, and you're listening to FM Monte Radio City 91.1. What a fun with your RJ Navya in this show. And continuing our horoscope for the day, all livers out there, your color of the day and my favorite color too is black. So you're gonna meet your special person in black. So watch out. కనిపించట్లేదే. తను కూడా రోడ్ క్రాస్ చేస్తుంది ఏంటి? రాహుల్, నీ లక్కీ డేరా రే. Radio City 91.1. What a fun! ఒక మంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్నారు కదా. And coming up next is the Crush Story. సో మనతో పాటు ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, పరిచయం చేసుకుందాం, ఎవరేంటో తెలుసుకుందాం. హలో, హూస్ దేర్? హాయ్, దిస్ ఇస్ రాహుల్. హలో రాహుల్, హాయ్, చెప్పండి. సో మరి మీ క్రష్ స్టోరీ ఏంటి? ఇది మీకు వినడానికి చాలా వియర్డ్ గా ఉండొచ్చు. ఐ జస్ట్ హ్యాడ్ అ గ్రేట్ క్రష్ మూమెంట్. నేను రోడ్ మీద వెళ్తూ మీ రేడియో వింటున్నా, నాకు ఇక్కడ ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్ లో కనిపించింది. ఐ జస్ట్ హ్యాడ్ అన్ ఇన్స్టెంట్ క్రష్ ఆన్ హర్. ఇంకా తను నా ముందే ఉంది. ఇస్ ఇట్? ఎక్కడున్నారు మీరు? ఇది మీనాక్షి నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్. వినేసింది కొంపతీసి. ఇదేంటి నా వైపు వస్తుంది? నిజంగానే వస్తుంది. వీడాడు రాంగ్ టైంలో రాంగ్ రూట్లో వచ్చాడు. వీళ్ళిద్దరేం ఆడుకుంటున్నారు? అదేంటి అంటే, తను కూడా నీ క్రష్ స్టోరీ విన్నదా? ఆ రెండోవాడు ఎవడు? తన బాయ్ ఫ్రెండా? అందుకే నీకు నువ్వు చెప్పిందా? చెప్పరా, నువ్వే చెప్పేసాయి. మీ కన్క్లూజన్స్ ఆపి వాడిని కంటిన్యూ చేయనియండి. రాహుల్, ఆ అమ్మాయిని మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు కలిసావు? ఆ తర్వాత ఏం జరిగింది? బాస్కెట్ ఈ అమ్మాయి అంటే ఎక్కడుంది? బేకరీకి ఎందుకు వస్తారా? పన్నలు కొనడానికి వస్తారు. ఇది ఒక ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ నేను రావడం మళ్ళీని. దేవుడా, లాస్ట్ టైం లాగా ఏదో మ్యాజిక్ చేసి నా చూపులు తను వీపు గుచ్చుకున్నారా చెయ్యి ప్లీజ్. దేవుడా, థ్యాంక్ యూ. No thanks.
థ్యాంక్ యూ. ఇగో ఫాస్ట్ పిలిచి అయిపోయిందా? ఇక్కడ ఉందా? హలో, మీ పేరు? ఎందుకు? అసలు ఎవరు మీరు? వా, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, సూపర్. నువ్వే నన్ను చూసేసి, నువ్వే నన్ను అట్రాక్ట్ చేసేసి, నువ్వే నన్ను రప్పించేసి ఇప్పుడు ఎవరు మీరు అంట. ఇదంతా కాదు, అసలు నేను ఎందుకు నన్ను చెప్పు. ఆ కమన్ చెప్పు 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 చెప్పు. హలో, ఆ నంబర్లో 00 బదులు 69. హా? బాయ్. డబల్ 94960069 నా నంబర్. నో వే, ఫస్ట్ మీట్లో అలా చేసావా? యా. మిస్టర్ 69 అని తెగడిపించేవాళ్ళం, బాగా వాడుకున్నావుగా. వాడుకోవడం ఏంట్రా, ఎక్స్పర్ట్ అక్కడ. రే, Bye, Chava. 69 అంటే ఏంట్రా? 70-1. ఎగ్జాక్ట్లీ. అసలు ఎందుకు ఇంత వీక్ అవుతున్నాను రా? ఐ లవ్ అ స్మైల్, తన హెయిర్, తన ఎనర్జీ, తన లుక్స్. రాహుల్, నువ్వు డిప్రెషన్లో ఉన్నావని తెలుసు, కానీ ఇట్లా మధ్య మధ్యలో స్టోరీ ఆపి సస్పెన్స్ క్రియేట్ చేయకు. రేయ్, నెంబర్ చూపించి వెళ్ళిపోయావా? అంతేనా? ఇంకేం మాట్లాడలేదా? తర్వాత తనే మెసేజ్ చేసిందా? ఇంతకీ ఏమైంది అసలు? ఆ టైప్ ఇంట్రడక్షన్ తర్వాత అసలు ఏదైనా జరుగుతుందా లేదా అని డౌట్ వచ్చింది. జనరల్గా అమ్మాయిలు ఇవేం పట్టించుకోరు కదా, కానీ చీకట్లో బాణం వేసిన అర్జున్ రేంజ్లో వేసాం కాబట్టి వర్కౌట్ అయింది. మెసేజ్ వచ్చింది. దిస్ ఇస్ రాహుల్. నోటిఫికేషన్లో ఒకటి స్క్వేర్ కట్. ఒకళ్ళు పేరు చెప్తే వాళ్ళు మళ్ళీ పేరు చెప్పాలి కదండి. బేసిక్ సెన్స్ ఉండదండి మనుషులకి. హహా, ఓకే, ఇలాంటి పేరు ఫస్ట్ టైం వింటున్నాను. అరే, ఏమైనా సెన్స్ ఉన్నది అసలు? లాస్య, నిన్ను మిస్ అయినోడికి పెద్ద లాస్య. అయినా మనం మెసేజ్లతో ఆపేసే టైప్ కాదే. తర్వాత ఏమైంది? బావా. ఏంట్రా, కొత్త అకౌంట్ ఓపెన్ చేసావా? లేదురా, అప్లై చేశాను, ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. అబ్బో, ప్రాసెసింగ్. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఎప్పుడంటే ఏం చెప్తాం కానీ. రే, ఆ బండిని ఫాలో చేయి. ఎవరినరా? ఆ బండి నాకు కనిపిస్తుంది కదా. అసలు ఎవర్రా? ఏమైంది? చెప్పించారా? రే, ఏమైందిరా? ఆగబే. రే, నాకు ఈ మూకీ సినిమా ఏంట్రా? ఇప్పుడేం అడక్కరా అని తర్వాత చెప్తాను. రే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రే, వరుణ్! లే వరుణ్. రేయ్, రారా.
మెల్లిగా మెల్లిగా రే 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 బండి మ్యాక్స్వెల్ హాస్పిటల్కి తీసుకుని చెప్పరా అర్జెంట్గా హాస్పిటల్కి రారా. ఓకే అసలు ఎవరు వాళ్ళంతా ప్రియా అని నాకు ఫ్రెండ్ ఉండేది. ఒక 5'4" ఆర్ 5. ఎనీవేస్ హైట్ గురించి ఎందుకు కానీ చూసే ప్రతి వాడికి సైట్ కొట్టాలి అన్నంత రేంజ్ ఫిగర్. నా కర్మగాలి ఈ సూపర్గా ఉండే అమ్మాయి నాకు చిన్నప్పటి నుండి సూపర్ డూపర్ బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం సేమ్ స్కూల్లో చదువుకున్నాం. ఇంటర్ కూడా సేమ్ కాలేజ్. అందంతో పాటు తనకి ADHD కూడా ఉండేది, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. దేని మీద కూడా తనకు ఎక్కువసేపు ఇంట్రెస్ట్ ఉండదు. అదేంటో చిన్నప్పటి నుంచి ఇంతే తను. ఒక గేమ్ ఆడటం స్టార్ట్ చేసి 10 నిమిషాలు అవుతుందో లేదో ఇంకో గేమ్ అనేది. నాకు అస్సలు అర్థమయ్యేది కాదు తను. నేను కూడా తన్ని మారమని ఎప్పుడు చెప్పలేదు, కానీ అది ఇంత పెద్ద తప్పు అవుతుందని నేను ఊహించలేదు. జాయిన్ అయిన 6 months తర్వాత హే హాయ్ లాస్యా మీట్ మై బాయ్ ఫ్రెండ్ వరుణ్. వాట్? నాకు తెలియకుండా లవ్ ఎప్పుడు చేసావే నిన్ను? ఓసే 1 month అయింది, చాలా మంచోడు. హాయ్ ఐమ్ వరుణ్. హాయ్. ఓకే ఓకే వరుణ్ మీట్ మై బెస్ట్ ఫ్రెండ్, మై స్వీట్ హార్ట్, మై డార్లింగ్ లాస్యా. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది కానీ లవ్ గురించి మాత్రం చెప్పలేదు. అంతేలే, లవ్లో పడ్డాక బెస్ట్ కూడా గెస్టే అయిపోతారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఒక 2 months తర్వాత వాళ్ళ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ప్రియా మెంటాలిటీ నాకు తెలుసుగా, దేనిపైనైనా ఇంట్రెస్ట్ పోతే మళ్ళీ తిరిగి రాదు. కానీ వరుణ్ అంత సెన్సిటివ్ అని నాకు తెలీదు. వాళ్ళ గొడవలు ఆల్మోస్ట్ 1 year సాగాయి. 2nd year తర్వాత ప్రియా డ్యూయల్ డిగ్రీ తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయింది. ఆ డిప్రెషన్లో కాలేజ్ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను ఎప్పుడూ వరుణ్ని కన్సోల్ చేస్తూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ 1 year పట్టింది డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి. నేను ఎప్పుడూ వరుణ్తోనే ఉండేదాన్ని. అది చూసి మా చుట్టూ ఉన్న వాళ్ళంతా మేము లవర్స్ అనుకోవడం స్టార్ట్ చేశారు. కానీ అది ఫ్యాక్ట్ కాదు. వరుణ్కి నేను, నాకు వరుణ్ మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చుకునే ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా అందరికీ చాలా బాగా తెలుసు. వరుణ్కి ఈ మధ్య స్టడీస్ మీద, లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుందని నేనే GRE క్లాసెస్కి వెళ్దామని చెప్పాను. ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే లాస్యా, రేపు పద. నేను అమిత్ బయటకు వెళ్ళేసి వస్తాం. మమ్మీకి ఫోన్ చేయాలి. ఇంకేంట్రా స్టోరీ ఎలా అనిపించింది? ADHD మీద PhD చేసినట్టు అనిపించింది. అది సర్లే కానీ ఇంతకీ సిచ్యువేషన్ ఏంటి? హ్యాండిల్ బార్ ఏదో బెండ్ అయినట్టుందిరా, పక్కకు తీసి పెట్టాంగా. అది కదా అసలు లాస్య ఎవర్రా? లాస్యానా? రాహుల్ అంటే ఎవడరా? చెప్పు బే. చిన్నప్పటి నుంచి నావెల్స్లోని, సినిమాలోని ట్విస్ట్లు ఉంటే భలే ఉందనుకున్నా. కానీ నా లైఫ్లోని ట్విస్టుల మీద ట్విస్టులు తగిలేసరికి భయం వేస్తుంది. ఈ ట్విస్టులతో చంపకరా, ముందు ఆ బుల్లెట్ రాజా ఎవరో చెప్పు. చెప్పు బే. నువ్వేనా? నేను అత్తయ్య
అసలు ఈడెవడు వాళ్ళెవరు? ఏం ఆడుకుంటున్నారా? నాకేం తెలుసురా? అసలు ఎవడ్రాడు మన మీద పడిపోతాడేంట్రా? ఏం జరుగుతుందిరా బాబు? నీ అబ్బా జరిగిన స్టోరీ నీది, అందులో హీరో నువ్వు. సడన్ గా క్యారెక్టర్స్ ఏంటని నన్ను అడుగుతావేంట్రా? నాకేమైనా సమరసింహారెడ్డి లాంటి బ్యాక్గ్రౌండ్ ఉందేంట్రా? వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ అమ్మాయి ఒక్కరితే తెలుసు నాకు ఆ ఫ్యామిలీలో. నీ అబ్బా అది కూడా అంతంత మాత్రంగానే. ఇప్పుడు అర్థమైందరా మన ఇండియాలో జనాలు హెల్ప్ చేయడానికి ఎందుకు ముందురారు? దీని అమ్మ హెల్ప్ చేసిన హెరాస్మెంటారా? అయినా లైట్లే, సమయానికల్లా ఎవరో వచ్చారు కాబట్టి బతికిపోయాం. లాస్య చెప్పు. సరే లాస్య, బాయ్, టేక్ కేర్. దరిద్రం మనతో దాయిదేమో స్టెప్ వేయడం అంటే ఇదేనేమో. మరి అమిత్ ఏమో అనలేదా? వాడా? హలో, యా ఐ పెయిడ్ ద రిజిస్ట్రేషన్ ఫీ మా అంగే పారు. ఏంట్రా రిజిస్ట్రేషన్ ఫీ అంటున్నావు? ఈ హడావిడిలో పడి నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటో? నేను ఐఐటి చెన్నై టెక్ ఫెస్ట్ అటెండ్ అవుతున్నాను. ఏంటి ఫెస్టా? నువ్వా? రేయ్, ఫెస్ట్ అంటేనే ఫర్ ది బెస్ట్ అనరా, అందుకని నేను వెళ్తున్నాను. పైగా ఈ హైదరాబాద్లో ఉండి ఉండి బాగా బోర్ కొట్టిందిరా. చెన్నైలో 2 రోజులు చిల్లయ్యి వస్తా. ఏంటి చిల్లు? అది చెన్నైలో. బాగుందిరా. యా సర్లే, తగలడు. అక్కడికి వెళ్ళి తమిళమ్మాయిని సెట్ చేసుకోకరా, అసలు నేను లేతకుండా. నీకా నాన్న? తీ బండి తీ. చాలా వేస్తున్నారు రే. ఆ రోజు బుర్రలో అన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఇంటికి వచ్చిన వెంటనే చాలా నిద్ర పట్టేసింది. ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల అనుకుంటా. మొబైల్ ఛార్జింగ్ పెట్టి స్లీప్ వేసేసారు. ఎన్ని ఫోన్లు వచ్చినా సరే లేవలే. బట్ 2 o'clock అనుకుంటా లాస్య ఫోన్. హలో. హలో రాహుల్, ఏంటి కాల్ లిఫ్ట్ చేయలేదు? కోపమా? అదేం లేదు లాస్య, కొంచెం టైర్డ్గా ఉన్నా అంతే. నిజం చెప్పు బాబు. నిద్ర రానప్పుడు మాట, నిద్ర మత్తులో మాట చెప్పే వంశం కాదు మాది. దేవుడా, ఇక్కడ కూడా స్పూఫ్ డైలాగ్ లేనా? ఈ సినిమా పిక్చర్ని ఎలా భరించాలో ఏంటో. సరే పడుకో, రేపు హాలిడే కదా. మార్నింగ్ నిన్న కలిసిన ప్లేస్కే వచ్చాయి. ఓకే బాయ్, గుడ్ నైట్. చూస్తే దూరంలో ఆల్రెడీ అక్కడ లాస్య వెయిట్ చేస్తుంది. ఏంటో తెలియదు కానీ ఈ అమ్మాయి చూపుల్లో ఒక మ్యాజిక్ ఉంది. చూసిన ప్రతిసారి మనకు హార్ట్ ఉన్నదని, అదొక బీట్కి డ్యాన్స్ చేస్తుందని తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం తన జీన్స్లో చూసా. వైట్ టాప్ వేసుకొని వచ్చింది. హెయిర్ మళ్ళీ లూజ్ హెయిర్. తనకి హెయిర్ లూజ్, మనకి స్క్రూ లూజ్. సరిపోయింది అనుకుంటూ వెళ్ళా. హాయ్, ఏంటి తొందరగా వచ్చేసావు? చా, ఇప్పుడు నిజం చెప్పు. సారీ, నేనే లేట్కి వచ్చాను. క్షమించేశానులే, బ్లడ్ ఇచ్చావుగా. ఓహ్, అన్నట్టు వరుణ్కి ఎలా ఉంది? ఓకేనా? హీస్ ఫైన్ నౌ. కానీ కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. ఓహ్, అసలు వాడి కాలు చూస్తే నాకే ఏడుపొచ్చింది. వాడు సెట్ అయ్యాక మాట్లాడాడు, అప్పుడు కొంచెం నార్మల్ అయ్యాను. ఓహ్, సో సాడ్. బై ద వే, థ్యాంక్ యూ రాహుల్. నిన్న నువ్వు అక్కడ లేకపోయి ఉంటే అసలు ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. థ్యాంక్ యూ సో మచ్. హలో. హే, ఇంత చిన్న దానికి థ్యాంక్స్ ఏంటి? ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఇదే పని చేసేవారు. ఏమో రాహుల్, నువ్వు ఉన్నందుకు నాకు చాలా ధైర్యం వచ్చింది. అసలు నీతో ఇంత కంఫర్టబుల్గా ఎలా మాట్లాడగలుగుతున్నాను నాకే అర్థం కావట్లేదు. లాస్య, ఇంతకీ అన్వేష్ ఎవరు? ఓ, అన్వేష్ అన్నయ్య. తను వరుణ్ వాళ్ళ బావ. ఒకప్పుడు మా కాలేజ్ సీనియర్. చాలా పెద్ద సర్కిల్ ఉంది తనకి. వరుణ్కి బావ అంటుంది, అన్వేష్ అన్నయ్య అంటుందంటే ఇండైరెక్ట్గా వరుణ్ని బావ అన్నట్టుగా. అయినా నిన్న ఆ టైంలో అక్కడేం చేస్తున్నావు? ఎవరి కోసం వచ్చావేంటి? వరుణ్ కోసం వచ్చాను. నిజం చెప్పాలంటే నువ్వు వరుణ్ లవర్స్ అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. అందరికీ మీరు లవర్స్లా కనిపించినా సరే నాకు మాత్రం మీరు కాదని లోపల ఒక చిన్న హోప్, గట్ ఫీలింగ్ అనుకో. దానికి కారణం కూడా ద వే యూ లుక్డ్ ఎట్ మీ. ఓ, సో యూ పుట్ ద బ్లేమ్ ఆన్ మీ? ఓ హలో హలో, నీకు చాలా కనెక్ట్ అయ్యాను, నీకు చాలా అట్రాక్ట్ అయ్యాను, నీకోసం ఏదైనా చేయని ఫిక్స్ అయ్యానని చెప్తున్నా అంతే. ఈ బ్లేమ్లు గేమ్లు నా మీద పెట్టు ప్లీజ్.
సో నా గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకుందామని మిమ్మల్ని ఫాలో అయ్యాను. మీరు కూడా అంత క్లోజ్గా మూవ్ అవ్వట్లేదు. ఎస్, నేనే కరెక్ట్ అనుకున్నా. కానీ వరుణ్కి యాక్సిడెంట్ అయినప్పుడు నిన్ను చూస్తే ఆ ఫీలింగ్ తప్పు అనిపించడం స్టార్ట్ అయింది. తెలుసు రాహుల్, చూశాను. ఎందుకు ఏడ్చావు? ఏమో లాస్య, నాకెలా అనిపిస్తుందో లేకపోతే అబ్బాయిలందరికీ ఎలా అనిపిస్తుందో లేదు తెలీదు. నేను బాగా ఇష్టపడిన అమ్మాయి మొహం మీద నవ్వుకైనా కళ్ళల్లో కన్నీరుకైనా నేనే రీజన్ అవ్వాలనుకుంటాను. అది జరగనప్పుడు చాలా బాధ వచ్చేస్తుంది. ఇది స్వార్థం కాదు, స్వతహాగా లోపల నుంచి వచ్చే ఫీలింగ్స్. ఐ కెన్ అండర్స్టాండ్ రాహుల్. ఏమర్థమైంది? నీకు మెంటల్ ఉందని అర్థమైంది. ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఫీలింగ్స్కి ఒక స్పార్క్ ఉంటుంది చూసావా, అది తెలిసిపోతుంది. అదే నాకు జరిగింది. ఈ అన్వేష్, వరుణ్, యాక్సిడెంట్, మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ నన్ను లాస్యాన్ని కలపడానికే జరిగినట్టు ఏదో అనిపించింది. నేను ఇంటికి వెళ్ళాక ఇదే ఆలోచిస్తూ ఉన్నా. ఒకటే ఆన్సర్, ఎస్, ఇది లవ్వే. రే కానీ తొందరగానే కన్క్లూషన్కి వచ్చాను, నాకు తెలుసు. కానీ అది తెలిసిపోతుంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్. నేను తర్వాత కూడా తనతోనే టెక్స్ట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత 2 days నా హాలిడేస్ అని టెక్స్టింగ్తోనే అయిపోయినాయి, అసలు తెలియలేదు కూడా. నీ సిచ్యువేషన్ చూస్తుంటే అనవసరంగా డిసిషన్ తీసుకున్నామేమో అనిపిస్తుంది. మేబీ నీ ప్లేస్లో మేముంటే అలా చేసేవాళ్ళం కాదేమో. నేను కూడా చేసేవాడిని కాదు. కానీ నాకు ఆ రోజు ఒక కాల్ వచ్చింది. ఎరా అమిత్, ఏం సంగతి, ఎలా జరుగుతుంది ఫెస్ట్? అరే రాహుల్, బ్రిలియంట్ రా. అరే చెప్పేదని రా, నాకెక్కడ ఒక అమ్మాయి పరిచయమైంది. సూపర్బ్ అంటే సూపర్బ్ రా. రే నిన్నటి నుండి ఫెస్ట్ ప్రెజెంటేషన్ తప్ప ఆల్మోస్ట్ టైం అంతా తనతోనే ఉన్నాను రా. చాలా బాగా కనెక్ట్ అయిందిరా. నువ్వు సిగరెట్ తాగుతానని చెప్పరా, కనెక్షన్ కట్ అయ్యిద్ది. అలాంటి అమ్మాయి కోసం సిగరెట్ ఏంటి, ఏదైనా మానేయచ్చు. మరి ఒక్క రోజులో ఏంట్రా ఇదంతా? అరే రాహుల్, టైంతో సంబంధం ఏంట్రా, ఫీలింగ్స్ ఉంటే చాలు, అవే తెలిసిపోతాయి. వస్తున్నా. అరే మళ్ళీ చేస్తాను. సీ యూ సూన్ బ్రో. వస్తున్నా. ఎందుకో వాడు మాట్లాడిన మాటలు నన్ను టచ్ చేసాయి. ఆఫ్టర్ ఆల్ 1 day టెక్ ఫెస్ట్లో వాడికి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను నన్ను డౌట్ చేసుకోవడం ఏంటి చండాలంగా. ఫిక్స్ అయ్యాను మెంటల్గా. లాస్ట్ ఇయర్కి నా ఫీలింగ్స్ గురించి చెప్తామని ఫిక్స్ అయ్యాను. ఎందుకో తనకు కూడా ఆ ఫీలింగ్స్ ఉంటాయని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది. తను నన్ను అర్థం చేసుకున్న త్వరగా అండ్ ఈజీగా ఇంకెవరు అర్థం చేసుకోలేరని నాకు అర్థమైంది. సో ఆ రోజు చెప్పేద్దామని తనకి మెసేజ్ చేశా. లాస్ట్ ఇయర్ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు ఎంత ఉన్నా సరే ఇది టూ మచ్ ఎర్లీ అని అయితే మాత్రం నాకు అనిపించింది. కానీ కంగారు, ఆవేశం మనల్ని ఉండవు కదా, మనసులో మాట చెప్పేయాలంతే. సింగిల్ పాయింట్ అజెండా. నేనెప్పుడో పడుకుని పోయా. ఇప్పుడు ఒక దయ్యం వచ్చి మెసేజ్ చేస్తుంది నీకు. ఓ మై గాడ్, దెయ్యమా? ఇంతకీ దెయ్యాలకు ప్రేమ అనే ఫీలింగ్స్ ఉంటాయా? కొంతమంది మనుషులకి డౌట్ ఇక్కడ. అప్పు, దెయ్యాలు మనుషుల్ని ప్రేమించవు. బాగా ఇరికిస్తుంది. నేను దెయ్యానికి ఏమాత్రం తక్కువ కాదని నా ఫ్రెండ్స్ అంటారు తెలుసా. సో నేను దెయ్యంగా మారిపోయా. అదేంటి, నేను మనిషిలా మారుదాం అనుకుంటే నువ్వే దయ్యంలా మారిపోయావా? భగవంతుడా, ఇంత బ్రెయిన్ ఎందుకు ఇచ్చావయ్యా దీనికి? గుడ్ నైట్, నిద్ర వస్తుంది. టాక్ టు యూ టుమారో. గుడ్ నైట్. అసలు టాపిక్ ఏంటి ఇలా డైవర్ట్ అయిపోయింది? ప్రేమ తప్ప ప్రతి టాపిక్ మాట్లాడాను. చచ్చా, ఇంకెలా కాదు, డైరెక్ట్గా మాట్లాడేయడమే బెటర్. హలో మేడం, తమరు రేపు కొంచెం ఖాళీ ఉంటే కాలేజ్ అయిన తర్వాత కలుద్దాం. ఆ నెక్స్ట్ డే కాలేజ్లో ఏదో ఈవినింగ్ ఎగ్జామ్ రాయాలన్నట్టు ఒకవైపు క్లాసెస్ జరుగుతుంటే ఇంకోవైపు నేను ప్రిపరేషన్ ప్రాసెస్లో ఉన్నా. ఎలా చెప్పాలి? బేసిక్గా ఐ లవ్ యూ అని డైరెక్ట్గా చెప్పడం నాకు ఇష్టం లేదు. సో ఇండైరెక్ట్గా చెప్పాలి. బట్ హౌ? ఇలా నాలోనే ఇద్దరు మనుషులు డిస్కస్ చేసుకుంటూ కొట్టేసుకుంటున్నారు.
మళ్ళీ సేమ్ ప్లేస్, ది యాక్సిడెంట్ స్పాట్. ఒక 10 minutesలో వచ్చింది. లాంగ్ షాట్లో లవ్లీగా కనిపించింది. దగ్గరకు వస్తున్న కొద్దీ ఒక తెలియని యాంగ్జైటీ స్టార్ట్ అయింది. ఒక టాపిక్ స్టార్ట్ చేయాలి, ఎక్కువ డైవర్ట్ చేయొద్దని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. లాస్యా, ఐ లవ్ యూ వాట్? అని నీకు ఎవరైనా చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఎవరు పడితే వాళ్ళు నాకు ఐ లవ్ యూ ఎందుకు చెప్తారు రాహుల్? ఇలా కాదు, డైరెక్ట్గా చెప్పడమే బెటర్. ఈ కన్ఫ్యూజనే ఉండదు. అసలు ఏమైంది రాహుల్? లాస్యా, రాహుల్ లవ్ చేస్తున్నావా? ఎందుకు రాహుల్ ఈ లవ్ ఇది ఎందుకు అనిపిస్తుంది నీకు? సేమ్ రీజన్ వల్ల లాస్యా. నేను చెప్పకుండానే నువ్వు నా లవ్ని అర్థం చేసుకున్నావు కదా, అందుకే. నీకన్నా బాగా నన్ను ఇంకెవరు అర్థం చేసుకోరని నమ్మకం. మోరోవర్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంతేనా? అయిపోయిందా? సరిపోతుందా రాహుల్? అంటే లాస్యా, అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోవద్దు. కరెక్టే. నేను నిజం చెప్తున్నా, నువ్వు మంచోడివే. కానీ ఈ లవ్ అది ఇంత త్వరగా. లవ్ అనేది టైంతో ముడిపడి ఉంటుంది. దాన్నంత హేస్టీగా డిసైడ్ చేయకూడదు. డెసిషన్స్ తీసుకోవడం పెద్ద స్టెప్ అని నువ్వు అంటున్నావు లాస్యా, కానీ డెసిషన్ తీసుకునే ధైర్యం నాకుందని నేను చెప్తున్నా. ధైర్యం ఒకటే సరిపోదు రాహుల్. ఈ డర్కే ఆగే జీత్ హే అని యాడ్స్లో చెప్పినంత ఈజీ కాదు లైఫ్ ఇది. అసలు ఎందుకు ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నావు లాస్యా? ఎందుకేంటి రాహుల్, మనం ఈ కాన్వర్జేషన్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నామో నీకు అర్థమవుతుందా? అండ్ నీకు ప్రియా గురించి ఆల్రెడీ చెప్పాను. కంగారుపడి డెసిషన్స్ తీసుకుంది. తను బానే రికవర్ అయింది. కానీ వరుణ్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడ్డాడు. ఎంత నరకం అనుభవించాడో తెలుసా? ఒక్కళ్ళకి అయిందని చెప్పి నువ్వు ఇలా చెప్పడం రాహుల్, నేను వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ని దగ్గర నుండి చూశాను. అదంతా చూశాక కూడా నేను మళ్ళీ అదే చేస్తే ఇంక నేను లైఫ్ లో ఏం నేర్చుకున్నట్టు? ఏం చెప్దాం అనుకుంటున్నా లాస్యా, చెప్పేసి. సో నీ చూపులు, నీ మాటలు, మన ఇద్దరి మధ్య జరిగింది ఇదంతా నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని చెప్తున్నావా? రాహుల్ ప్లీజ్, నేను చెప్పేది కోపంగా తీసుకోకు. ఆలోచించు. నువ్వంటే ఇష్టం లేదని నేను అనట్లేదు, కానీ ప్రేమ అనే స్టెప్ తీసుకునేంత కాన్ఫిడెన్స్ నాలో లేదు. మనం కొంచెం టైం తీసుకుందాం. లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. ఒకరినొకరు అర్థం చేసుకుందాం. అయినా నీకు నా గురించి ఏం తెలుసు? లవ్ అంట లవ్. నా గురించి నీకు 10% కూడా తెలీదు. తెలిసాక నచ్చకపోవచ్చు కూడా. బియ్యం బాగుందా లేదా అని చెప్పి బస్తా మొత్తం చెక్ చేయరు లాస్యా. మనకి చేతికి అందని పిడికెడు బట్టి డిసైడ్ చేస్తారు. వాట్? సీరియస్లీ? ఏం మాట్లాడుతున్నావురా? బేసిక్గా నా మాటల్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నట్టు అనిపించింది చేసింది. తన లాజిక్కి సరెండర్ అయిపోతున్నట్టు అనిపించింది ఒక్కసారికి. రాహుల్, నేను చెప్తుంది కరెక్ట్ అని నీకు కూడా తెలుసు. ఇప్పుడేంటి? ఐ లవ్ యూ చెప్పాలి అంతే కదా? ఇప్పటికిప్పుడు ఐ లవ్ యూ చెప్తే దానికి ట్రూ మీనింగ్ రాదు. లెట్ us గివ్ ఇట్ సమ్ టైం. ఎంత టైం? రాహుల్ ప్లీజ్. సారీ లాస్యా, నాకు కొంచెం పని ఉంది. అది జరిగింది. ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి కాల్స్, మెసేజ్లే చేస్తుంది. కానీ నాకే ముందున్న ఫీలింగ్స్ ఏం లేవు. చెప్పండి రా, తప్పెవరిది? సిన్సియర్గా లవ్ చేద్దామని చెప్పి ఆవేశపడ్డా నాదా, లేకపోతే నా ఆవేశాన్ని చూసి సిన్సియర్గా చేసిన లవ్ని సైడ్ లైన్ చేసిన తందా? చెప్పండి. చాలా బ్లాంక్ గా ఉంది రాహుల్. అసలు తను చెప్పిన దాంట్లో తప్పేముంది? ఏంటి తప్పు లేదా? రే రే, తను దొబ్బే అని అనలేదు కదరా. అవునరా, బొట్టు పెట్టి మరీ చెప్తారు అని. ఈ అమ్మాయిలు ఎలా రిజెక్ట్ చేస్తారో తెలియదేంట్రా. రాహుల్ ప్లీజ్ కామ్ డౌన్. అర్థం చేసుకో. అర్థం చేసుకుంటాం. మధ్యాహ్నం అర్థం చేసుకోమని అది. ఇప్పుడు నువ్వు స్టోరీ అంతా విని సొల్లు సలహాలు ఇస్తున్నారు.
రే రాహుల్ ఎక్కడున్నారా? ఎక్కడ్రా? రే బయటకు వచ్చాను, ఎక్కడున్నావు? కన్విన్స్ రై అదేటి ఏమైందిరా? ఈ అమ్మాయిలు ఎందుకురా ఇలా టార్చర్ చేసి చంపుతారు? అదేంటో వాడు ఎగ్జాక్ట్గా నా మనసులో మాటలు మాట్లాడినట్టు అనిపించింది. అసలు ఏమైంది వీడికి? తప్పు చేస్తున్నావు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. అయిపోయిందా? ప్రేమిస్తున్నా అని చెప్పావు, ఫీల్ అయ్యావు, సరిపోతుందా? రాహుల్ ఏమైందిరా? ఏం లేదు. సరే నువ్వు చెప్పు, ఏం చెప్తున్నావు? చెన్నైకి నేను వెళ్ళిన టెక్ ఫెస్ట్లో ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. టెక్ ఫెస్ట్ ఫస్ట్ డే లంచ్ అప్పుడు పరిచయం చేసుకున్నారా. పరిచయంలోనే పాజిటివిటీ కనబడింది, ఇంట్రెస్ట్ చూపించింది. అప్పటి నుండి లిటరల్లీ తనతోనే టైం అంతా గడిపా. ఈవినింగ్ అంతా కూడా తనతోనే ఉన్నాను. అక్కడ కాలేజ్లో టైం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, సో ఆల్మోస్ట్ నైట్ అంతా కూడా మాట్లాడుకున్నాం. అరే దానికోసం ఫ్రెండ్స్ని వదిలేసా, ఫెస్ట్ని వదిలేసా, టైం వేస్ట్ చేసా, కాలేజ్ బంక్ చేసా. ఇన్ని చేస్తే లాస్ట్కి అదేం చేసిందో చూడరా. ఒరే అమ్మాయిలు కోపిక్గా మనలో ఎదురు చూసేవాళ్ళు కాదురా, వాళ్ళని వదిలి దొబ్బేసేవాళ్ళే కరెక్ట్. ఒరే నేను దాన్ని ఏమైనా ఆస్తులు అడిగాను అనుకుంటుందా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. టైమే కదా అడిగా, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం కావాలి కదరా. ఇంత చిన్న లాజిక్ ఎందుకు అర్థం కాదు జనాలకి? అరే నువ్వే చెప్పరా రాహుల్, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? లేదురా. ఏ అదంతా వదిలే. ఓ షిట్, ఇడమ్మ ఇక్కడే ఉన్నాడు రా. అరే పక్క నుంచి పని రాహుల్ అమ్మ చూసాడు. వరుణ్కి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓహో, వాడంటే నాకు చాలా ఇష్టం. రే మనోడ్రా, చెల్లెమ్మ నీ గురించి మస్తు చెప్పింది, నువ్వు చాలా మంచోడివని. తనకు నువ్వంటే చాలా ఇష్టం. ఏం రాహుల్, చెల్లెమ్మంటే నీకు ఇష్టమేనా? అరే ఇష్టం చెప్పరా. వస్తున్నాం రాహుల్, మనం మళ్ళీ కలుద్దాం. ఏంట్రా మళ్ళీ వార్నింగా? చచ్చా అదేం లేదురా, మనం వరుణ్ హెల్ప్ చేసాం కదా, థ్యాంక్స్ చెప్తున్నాడు. వరుణ్ వాళ్ళు బావంట. వరుణాల బావా? బాబోయ్ వీళ్ళతో పెద్ద రాడ్ ఫ్యామిలీలో ఉందరా బాబు. అదేం లేదులేరా. సర్లే పద. పద. సరేరా, ఉంటాము, బాయ్. జీవితం మనకు చాలా పరీక్షలు పెడుతుంది, అవి తెలుసుకునేసరికి ఫెయిల్ అయిపోతాం. అలా అవ్వకుండా మనకి ఇంకా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పాస్ అవ్వాలి, కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అవి వేరే వాళ్ళ తప్పుల వల్ల, వాళ్ళ ఫెయిల్యూర్స్ వల్ల, వాళ్ళ మిస్టేక్స్ వల్ల అవే మనకి గుణపాఠాలు అవుతాయి. జనరల్గా ఈ ప్రేమ అనే పరీక్ష రాస్తున్నప్పుడు అక్కడ చుట్టూ ఉండే ఇన్విజిలేటర్స్ మన ఫ్రెండ్స్ అవుతారు. ఒక ఫ్రెండ్లీ ఇన్విజిలేటర్ స్లిప్ ఇచ్చినట్టు మనకు సజెషన్స్ ఇస్తారు, ఎక్స్ట్రా టైం కావాలంటే ఎంకరేజ్ చేస్తారు. కానీ తెలీదు, ఈ సబ్జెక్ట్కి స్టాండర్డ్ ఆన్సర్స్ ఉండవు, ఎవరికి వాడు ఇండివిజువల్గా చదవాల్సిందే. కానీ చదివి రాసుంటే బాగుండు అని అనుకునే లోపే చాలామంది ఆల్రెడీ ఫెయిల్ అయిపోతారు. కానీ లాస్య అలా చేయలేదు. షీ వాజ్ డిఫరెంట్, షీ కేర్డ్ ఫర్ మీ. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో లాస్య నా లైఫ్లోకి వచ్చి ఒక డ్యూయల్ రోల్ ప్లే చేసింది. తనే నా ఎగ్జామ్ ఇన్విజిలేటర్ అయ్యి కంగారు పడకు రాహుల్, ఇది నువ్వు అనుకున్నంత ఈజీగా రాయలేవని హెచ్చరించింది. మనకి టైం ఉంది, నీ పేపర్ కరెక్ట్ చేసేది ఎప్పటికైనా నేనే అనే భరోసా తనే నాకు ఇచ్చింది. ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది చెప్పండి. ఇన్విజిలేటర్ ఎగ్జామ్ ఆపేస్తే మనం బయటకు వచ్చి వాళ్ళని తిట్టుకుంటాం, కానీ అది మనం మంచికని తెలిసాక అందులో నుండి వచ్చే రియలైజేషన్, ఆ సాటిస్ఫాక్షన్ అన్మ్యాచబుల్. ఐఎమ్ లక్కీ. జీవితంలో చాలా అరుదుగా దొరికే అవకాశం ప్రేమ అనే సబ్జెక్ట్ని చదువుకోవడం. దానికోసం ఎంత కష్టమైనా పడతాను,
ఎంత పేషెంట్గా అయినా ఉంటాను. హాయ్ లస్య. హలో రాహుల్, నేను వరుణ్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తున్నా. హీస్ ఫైన్ నౌ. నువ్వు కూడా రావచ్చు కదా. సరే వస్తున్నా. అమిత్ని కూడా తీసుకుని రా. సరే. హలో. హలో సార్. వాచ్మెన్లో ఏంటి ఇక్కడ? చా, వెయిట్ చేస్తే వాచ్మ్యాన్ అంటావా? ఏంటి మంచి మూడ్లో ఉన్నట్టున్నావు? మళ్ళీ అలానే మొహం అని పెట్టుకుని కూర్చుంటావు అనుకున్నా. బ్రోకేంటి? వాట్? ఇది వదిలే. మంచి మూడ్ అంటావా? కొన్ని రియలైజేషన్స్ అయినాయి. బై ద వే నీకు ఒకటి చెప్పాలి. ఏంటది? థ్యాంక్స్. థ్యాంక్సా? థ్యాంక్స్ ఎందుకు? ఇచ్చినప్పుడు పుచ్చుకోవాలమ్మా, క్వశ్చన్లు అడగకూడదు. అయినా అమిత్ ఎక్కడ? అరే బైక్ పార్క్ చేస్తాను. అయ్యో పదరా. హాయ్. హాయ్. ఎందుకంత డల్గా ఉన్నావు? ఏమైంది? అదేం లేదు, మా వాడికి కొంచెం దిగ్గిందిలే. పర్లేదురా. చాలా థ్యాంక్స్ భయ్యా. పర్లేదు భయ్యా. అమిత్ ఏమైందో చెప్పు. మొన్న ఐఐటి చెన్నై వెళ్ళాడు కదా. తన పేరేంటి? జ్యోతి. తినేనా? తినే. నీకెలా తెలుసు? తినే ప్రియా. కానీ నాకు జ్యోతి అని చెప్పింది. పూర్తి పేరు జ్యోతి ప్రియ. ఒక యాటం బాంబ్ పేలాక వచ్చే సైలెన్స్, ఒకరు చనిపోయారు అని తెలిసినప్పుడు వచ్చే సైలెన్స్, అటువంటి లౌడ్ సైలెన్స్ ఫీల్ అయ్యాం రూమ్లో అందరూ. రే నేను వెళ్తాను రా. ఒక మనిషి క్యారెక్టర్ అండ్ ఆలోచన సరిగ్గా ఉండకపోతే చాలా జీవితాలు బలవుతాయి అన్నమాట. లాస్య తన జీవితంలో పాఠం నేర్చుకుంది వరుణ్ణి చూశాక. నేను నేర్చుకుందామని ఫిక్స్ అయింది అమిత్ని చూశాక. కానీ వాళ్ళిద్దరూ అలా ఒకే వ్యక్తి వల్ల అలా అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫీలింగ్స్ అనేవి వాల్యుబుల్, వాటితో ఆడుకోకూడదు. వరుణ్ కాలికి జరిగిన ఫ్రాక్చర్ నయమైంది, కానీ గుండెకి జరిగింది మాత్రం పూర్తిగా ఎప్పటికీ నయమవుదు అనిపించింది. అమిత్ కొన్ని రోజులు బాధపడినా సిగరెట్తో వాడి బాధను స్మోక్గా మార్చి వదిలేశాడు. ఇక మిగిలింది నేను, లాస్య. నేను ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ తనని ప్రేమిస్తూ ఉంటాను. తన మెచ్యూరిటీకి, తన అండర్స్టాండింగ్కి, కేరింగ్ నేచర్కి నేను రోజు రోజు ఫిదా అవుతూనే ఉంటాను. తను కూడా నాలో ప్రేమను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది. నెలలు గడిచే కొద్దీ మా రిలేషన్షిప్లో స్ట్రెంగ్త్ పెరిగింది. కానీ దొంగ మొహంది, నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు. బట్ నేను కూడా వదలను, వెయిట్ చేస్తూనే ఉంటాను. ఐ నో షీ లవ్స్ మీ, ఎక్స్ప్రెస్ చేయాలంతే.